So I'm very happy to be here once again with all of you. మరొకసారి మీ అందరితో నేను ఇక్కడ ఉండడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. I consider myself unworthy in many ways to speak to all of you. మీ అందరితో మాట్లాడటానికి అనేక విధాలుగా నేను అనర్హుడినని నా గురించి నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. But as the word says, it is not the man who runs or the man who wills, but it is the Lord. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా పరిగెడుతున్న వ్యక్తిని బట్టో లేకపోతే కోరుకుంటున్న వ్యక్తిని బట్టో కాదు, కానీ అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరుగుతుంది. I consider myself inadequate for all of this. వీటన్నిటి విషయంలో నేను సమర్థుడిని కాను అని నా గురించి నేను భావిస్తూ ఉంటాను. But the more we are weak, then he is strong. మనం ఎంతగా అయితే బలహీనులంగా ఉంటామో అంతగా ఆయన బలవంతుడిగా ఉంటాడు. See, we live in a world where human beings are pursuing more and more, higher and higher. మనం ఎటువంటి లోకంలో జీవిస్తూ ఉన్నామంటే మానవులు చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నతమైన దాన్ని వెతుకుతూ వెంటాడుతున్న లోకంలో జీవిస్తున్నాం. They rely on human skill. వాళ్ళు మానవ నైపుణ్యాల మీద ఆధారపడుతూ ఉంటారు. They rely on money. డబ్బు మీద ఆధారపడుతూ ఉంటారు. They rely on engineering and computers and AI. వాళ్ళు ఇంజనీరింగ్ మీద, కంప్యూటర్స్ మీద, AI మీద ఆధారపడుతూ ఉంటారు. They rely on politics. రాజకీయాల మీద ఆధారపడుతూ ఉంటారు. And above all, in a sense of glorifying oneself. అన్నిటికీ పైగా తమను తాము మహిమపరచుకోవడానికి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. In this world, Christians can feel very weak. ఈ లోకంలో క్రైస్తవులు వారు చాలా బలహీనులని వారు గుర్తించగలుగుతూ ఉంటారు. They can feel powerless. వాళ్ళు శక్తిహీనులుగా వారు కనిపిస్తూ ఉంటుంది. They can wonder why I also can't do this. నేను కూడా దీన్ని ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతూ ఉంటారు. Everyone is pursuing more and more. Why I can't also do this? అందరూ చాలా అధికంగా పొందుకుంటూ ఉన్నారు, మరి నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? So I think that this has a basic problem. కాబట్టి ఇది ఒక ప్రాథమికమైన సమస్య అని నేను గుర్తిస్తూ ఉన్నాను. With our understanding of who we are in Christ. క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అనే దాని గురించిన గ్రహింపులో మనం కొరతగా ఉన్నాం. See, when we are weak, he is strong. చూడండి, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే ఆయన బలవంతుడుగా ఉంటాడు. But somehow, as the days go by, we feel that God is not really strong. అయితే దినాలు గడిచే కొద్దీ మనకి దేవుడు నిజంగా బలవంతుడిగా లేడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. See, we'll read some few verses, different places in the Bible. బైబిల్లో వేరు చోట ఉన్న కొన్ని వచనాలు మనం చదువుకుందాం. I'll start with one small story from 1 Samuel. నేను మొదటి సమయాల్లో రాయబడిన ఒక కథతో ప్రారంభిస్తాను. See, here we see this great man who killed Goliath. His name is David. ఇక్కడ మనం ఆ గొప్ప అజానుబాహుడైన గొలియాతును చంపిన వ్యక్తిని మనం చూస్తాం, దావీదుని. He is such a mighty warrior. చాలా బలమైన యోధుడు. But now Saul is persecuting him. అయితే ఇప్పుడు సౌలేమో తనని హింసిస్తూ తరుముతూ ఉన్నాడు. So hearing this, David is doing one thing. ఇది విన్న తర్వాత దావీదు ఒక పని చేస్తూ ఉన్నాడు. So we will read a few verses from 1 Samuel chapter 19.
కాబట్టి మనం మొదటి సమూయేలు 19వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. So 1 Samuel chapter 19 and verse 18 onwards we can read. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. So it says, so David fled and escaped. మరి దావీదు తప్పించుకుని పారిపోయాడు అని మనం చదువుతాం. So that I can understand. అది నాకు అర్థమవుతుంది. But the next part, it's very strange. అయితే తర్వాత భాగం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, విచిత్రంగా. He went to Samuel at Ramah and told him all that Saul had done to him. రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి తెలియజెప్పాడు. So here's this great man of valor who has slain so many Philistines and Goliath. ఎంతో యోధుడిగా ఉండి ఎంతో మంది ఫిలిస్తీన్ని చంపి గొలియాతుని చంపిన ఈ వ్యక్తి, But when it comes to his time of trouble, తన విషయమైన సమస్య వచ్చేసరికి he turns not to his own strength, but he turns to a man of God. తన సొంత శక్తి మీద ఆధారపడకుండా ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళిపోయాడు. Today we have the indwelling Holy Spirit. ఈ దినం మనలో నివసిస్తూ ఉన్న పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నాం. But if you see Saul, when his crisis came, he turned to his own ideas. అయితే సౌలు విషయం చూస్తే తనకి ఆ యొక్క జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు తన సొంత ఆలోచనల మీద ఆధారపడ్డాడు. When Samuel was not coming for 7 days, he decided to do by himself the sacrifice. సమూయేలు 7 రోజులు రావడం ఆలస్యం చేస్తే తనంతట తానే ఆ బలి అర్పించడానికి వెళ్ళిపోయి చేశాడు. See, it was a crisis. అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అది. The people were getting restless. Samuel is not coming, and Saul is wondering, oh, I'm stuck. What to do? మరి ప్రజలేమో చాలా విశ్రాంతి లేని వారుగా అయిపోయారు. సమూయేలేమో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని సౌలు అనుకుంటూ ఉన్నాడు. But so it is. I don't blame Saul. It is a very difficult situation. The whole nation is getting upset and restless. మరి ఇక్కడ నేను సౌలుని ఏమి నిందించడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న దేశం అంతా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు వేచి ఉండి వారు విసుగు చెందిపోతూ ఉన్న పరిస్థితి అది. But here now David, in his time of crisis, although he is a very strong man, what does he do? అయితే ఇక్కడ దావీదు విషయం వచ్చేసరికి తను చాలా బలవంతుడు అయినప్పటికీ కూడా తన జీవితంలో ఈ కష్టకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తను ఏం చేశాడు? He could have killed Saul and all his servants. ఖచ్చితంగా తను కావాలనుకుంటే సౌలుని తన సేవకులను అందరినీ చంపేసి ఉండేవాడు. But he went to the Lord. కానీ తను ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. In our time of crisis, where do we turn to, dear brothers and sisters? మన కష్టకాలంలో మనం ఎటువైపు తిరుగుతున్నాం సహోదరి సహోదరులారా? In our times of comfort and in our times of happiness, if we don't make a relationship with the Lord, then in the times of difficulty, we won't want to turn to him. మనకి చాలా సౌఖ్యంగా ఉన్నప్పుడు, సంతోషకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రభువుతో సంబంధాన్ని, సహవాసాన్ని పెంచుకోకపోతే మనకి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి తిరగలేము. David was a man who had a deep relationship with God even when there was no crisis. దావీదు ఎటువంటి వాడంటే తన జీవితంలో కష్టకాలం లేకపోయినప్పటికీ, పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా దేవునితో ఎంతో చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. David is called as a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. Now we will see a little bit about the power of the Spirit of God. అయితే ఇప్పుడు మనం దేవుని ఆత్మ యొక్క శక్తి గురించి కొద్దిగా తెలుసుకుందాం. We will see that David was correct to go to Samuel. దావీదు సమూయేలు యొద్దకు వెళ్ళడం అనేది సరి అయిన పనే అని మనం చూస్తాం. Brother, you can read from 19 downwards, brother. 19వ వచనం నుంచి, మొదటి సమూయేలు 19వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం.
దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా, దావీదును పట్టుకొనుటకే సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరసారి తానే రామాకు పోయి సెకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారు అని అడుగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనక అతడు ప్రయాణం చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములు ఆ 1 సెకండ్. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేని వాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలోనున్నాడా అను సామెత పుట్టెను. So here we see what an amazing power of the Spirit of God. ఇక్కడ మనం దేవుని ఆత్మ యొక్క అద్భుతమైన శక్తి ఏమై ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. It is not a destructive spirit. ఇది ఏదో నశింపజేసే ఆత్మ కాదు. Although the people came, these enemies came in a destructive spirit, they went back prophesying. ఈ యొక్క శత్రువులు నశింప చేయాలనే ఆత్మతో వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రకటించుచు ఆ ఆత్మతో తిరిగి వెళ్ళారు. And what did David do? Nothing. ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. What did Samuel do? Just prophesying. సమూయేలు ఏం చేశాడు? కేవలం ప్రకటిస్తున్నాడు, అంతే, ప్రవచిస్తున్నాడు అక్కడ. They are not even bothered about these fellows who are coming. వస్తున్న వారిని చూసి కనీసం ఏమాత్రం వాళ్ళు చింత కలిగి లేరు. And remember, Saul was possessed with like an evil spirit. ఇది గుర్తుంచుకోండి, సౌలు ఎలా ఉన్నాడంటే ఒక అపవిత్రాత్మ చేత పట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు. But it says that even Saul went and he was prophesying all along the road. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్పబడుతుందంటే సౌలు తను ఆత్మచేత ఆత్మను కలిగి ఉండి అతను ఆ ప్రయాణం అంతా కూడా ప్రకటించుతూ వెళ్ళాడని మనం చదివాం. So why did I read this passage? మరి నేను ఎందుకని ఈ లేఖన భాగాన్ని చదివాను? Just to increase our confidence and encourage us to trust in the power of the Spirit of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ఆత్మలోని శక్తి విషయంలో మన యొక్క విశ్వాసం, నమ్మకం పెరగాలి అని ప్రోత్సహించడానికి ఈ మాటలు మీకు చూపించాను. It's a great temptation when we start to get restless. మనం విశ్రాంతి లేని వారుగా గలిబిలిగా అయిపోవడం అనేది శోధించబడుతూ ఉంటాం. It's a great temptation to do something. ఏదో చేసేయాలి అనే ఒక గొప్ప శోధనని కలిగి ఉంటూ ఉంటాం. What is the root of that? దీనికి మూలం ఏంటి అసలు? The root is somewhere I'm getting restless and my trust in God that he can do something, it's going down. ఎక్కడో నేను విశ్రాంతి లేని వాడిగా ఉండి దేవుని మీద నాకున్న నమ్మకం అలా తగ్గిపోతూ వచ్చిందనమాట. Somewhere it is like we feel that okay, God is strong, that is fine, but I need to do in case God cannot do. అది ఎలా ఉందంటే దేవుడు బలవంతుడే, కానీ ఒకవేళ ఆయన గనక చేయకపోతే నేను కూడా చేయడానికి ఏదో ఒకటి నేను సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన. We feel somewhere that God is not sufficient, so I also will help him a little bit. అయితే మనం కొన్నిసార్లు ఏమని ఆలోచిస్తామంటే దేవుడు తను చాలినంత చేయలేకపోతున్నాడేమో, కొన్నిసార్లు నేను కూడా కొద్దిగా ఆయనకి సహాయం చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. But I'm here to encourage us this evening that Lord is more than sufficient. అయితే ఈ రోజు నేను ఈ సాయంత్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను ఏంటంటే
మన అంతటికి చాలినంత వాడు మన దేవుడు. Just a few verses from different passages. వేరు వేరు లేఖనాల భాగాల్లో నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. So the known verse, it's from Acts 1:8. మనకు తెలిసిన వచనం అది ఒకటి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. Yeah, you can read that. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. So it is basis of the power of the Holy Spirit that this whole Christian life and ministry happens. కాబట్టి ఈ క్రైస్తవ జీవితం అంతా, ఈ పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద ఆధారపడే జరుగుతుంది. But today it is replaced with many things. అయితే ఈ రోజు అనేక విషయాల చేత అది మార్చబడుతూ ఉంది. We want our own ideas, but we want the Holy Spirit to help us. మనం ఎలా ఉంటామంటే మనకంటూ మనకు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాము, పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేయాలి అంటాం. There is a beautiful passage in Joshua, book of Joshua. యెహోషువ గ్రంథంలో ఒక చక్కని భాగం ఉంది, మనం చూడొచ్చు. In chapter 5, 5వ అధ్యాయం, and the last part we will read from verse 13 onwards. You can read, brother. 13వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. యెహోషువ యెరికో ప్రాంతం నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షముగా నున్నవాడువా మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా, తన దాసునికి సెలవిచ్చినదేమి అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుము అని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. You can learn so many beautiful things from this passage. ఈ లేఖన భాగంలో నుంచి అనేకమైన చక్కని విషయాలు మనం నేర్చుకోవచ్చు. See, in our zeal, we want to know, Lord, you help us in this matter. మనం మన ఆసక్తితో మనం ఏమంటాం అంటే, ప్రభువా ఈ విషయంలో నువ్వు మాకు సహాయం చెయ్యి అని అడుగుతాం. So that type of zeal, are you for us or against us? అది ఎలాంటి ఆసక్తి అంటే, నువ్వు మాకు పక్షాన ఉన్నావా లేకపోతే మాకు వ్యతిరేకంగా ఉన్నావా? Joshua is saying, okay, I'm going into Jericho, I have a plan. Now are you going to come with us or against us? అయితే ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, నాకు ఒక ప్రణాళిక ఉంది, నేను ఇప్పుడు యెరికో మీదకి వెళ్తున్నాను, మరి నువ్వు మాతో పాటు వస్తావా లేకపోతే మా విరోధుల పక్షంగా నువ్వు ఉంటున్నావా అని అడిగాడు. But here the Lord just turns the whole thing upside down. ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే ఈ విషయం అంతటి తలకిందులు చేసేసాడు. He's saying, I'm not going to answer your question. నేను నీ ప్రశ్నకి ఇక్కడ జవాబు ఇవ్వబోవటం లేదు. It is not whether I am on your side or you on my side. నేను నీ పక్షాన ఉన్నానా లేదు నువ్వు నా పక్షాన ఉన్నావా అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. You, Joshua, you are not going to lead anyone into Jericho, into the promised land. I am going to lead you in. యెహోషువ అయిన నువ్వు వీళ్ళందరినీ కూడా ఆ వాగ్దాన దేశంలోనికి యెరికోలోనికి నువ్వు నడిపించబోవటం లేదు, నేను నడిపించబోతున్నాను. Joshua just bowed down and he understood who the Lord was. యెహోషువ ఆ ప్రభువు ఏమై ఉన్నాడో అనేది గుర్తించినప్పుడు నేల మట్టుకు సాగిలపడిపోయాడు. But many of us in our life, we don't recognize this. అయితే మనలో అనేకులు మన జీవితాల్లో దీన్ని గుర్తించం. That it is not our agenda, but it is the Lord, his agenda. ఇది మన యొక్క ప్రణాళిక ఉద్దేశం కాదు, అది ప్రభు యొక్క ఉద్దేశం. Then after that, Joshua is saying, okay, what are you going to tell me? So he thought this angel is going to tell him some great battle strategy.
అయితే అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు నాకేం చెప్పబోతున్నావు అంటే ఈ దేవదూత తనకి ఏదో ఒక యుద్ధం చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక చెప్తాడేమో అనుకుంటున్నాడు యెహోషువ. But the angel of the Lord replies, "Take off your sandals." అయితే ఆ దేవదూత దేవుని యొక్క దూత ఏమంటున్నాడంటే నీ పాదరక్షలు తీసివేయము అని చెప్తున్నాడు. Take off your sandals, for where you stand is holy ground. నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో ఆ స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదరక్షలు తీసివేయు అని చెప్తున్నాడు. Without the fear of God, we cannot be led by the Spirit of God. మనకు దేవుని భయం లేకుండా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడలేము. If we have our own ideas and we want God to come and just help us, we cannot understand the true meaning of being led by the Spirit. మనకంటూ మన సొంత ప్రణాళికలు కలిగి ఉండి ప్రభు వచ్చి మనకు సహాయం చేయాలి అని మనం ఆలోచిస్తే గనక మనం నిజంగా ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఏంటో అర్థం చేసుకోలేదు. He will take care of all the details. ఆయన అన్ని విషయాల్ని చూసుకుంటాడు. We saw how he dealt with all those enemies coming after David. దావీదు వెనకాల వస్తూ ఉన్న శత్రువులందరి విషయంలో ఆయన ఎలా చేశాడో మనం చూసాం. It can even happen that our enemies will be at peace with us. మన శత్రువులు మన విషయమై సమాధానంగా ఉండడం కూడా జరుగుతుంది. It says in Proverbs 16 and verse 7. అది సామెతలు 16వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. You can read, brother. Proverbs 16:7. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. So this is the power of our God. Let us not be restless. ఇది మన దేవుని యొక్క శక్తి. కాబట్టి మనం విశ్రాంతి లేని వారంగా ఉండొద్దు. What he wants from us is to take off our sandals and know that we are on holy ground. ఆయన మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నాం, మన పాదరక్షలు తీసివేయాలని ఆయన కోరుకుంటున్నాడు. To be still and know that he is God. మనం ఆయన దేవుడై ఉన్నాడని గుర్తించి నెమ్మదితో విశ్రాంతితో ఉండాలని కోరుకుంటున్నాడు. To stand still and see the salvation of the Lord. మనం మౌనంగా నిలిచుండి ప్రభువు ఇచ్చే రక్షణని మనం చూస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాడు. People say, "Oh, then what is this passive type of Christianity?" అప్పుడు ప్రజలు అంటారు, ఇది ఏ రకమైన క్రైస్తవ్యం ఏంటి, నేనేం పని చేయకుండా అలా ఉండడం ఏంటి? It's not like that. It is stand firm. ఇది అలాంటిది కాదు, స్థిరంగా నిలబడడం అన్నమాట. To stand firm itself, we need the Spirit's power. అసలు స్థిరంగా నిలబడడానికే మనకు ఆత్మ యొక్క శక్తి అవసరం. Because it is he who keeps us from falling. ఎందుకంటే మనం తొట్టిల్లకుండా పడిపోకుండా మనల్ని నిలబెట్టేవాడు ఆయనే. Proverbs 20 verse 27. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. You can read, brother. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. Here, when the Spirit of God comes into our spirit, what happens? ఇక్కడ మన ఆత్మలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే He will search my heart. ఆయన నా హృదయాన్నంతటినీ పరిశీలిస్తాడు. But we have to give him permission for that. కానీ దానికోసం మనం ఆయనకి అనుమతిని ఇవ్వాలి. It is the anointing that breaks the yoke. అది ఆ అభిషేకమే కాడిని విరగొడుతుంది. Isaiah 10:27. యెషయా 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. So here we see that the yoke will be destroyed because of the anointing oil. కాబట్టి ఆ అభిషేకించబడిన ఆ నూనెని బట్టి ఆ యొక్క కాడి విరగొట్టబడుతుంది అని మనం చూస్తాం.
This is a picture of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఇది. Maybe we don't know how we are feeling. మనకి ఎలా అనిపిస్తుందో మనం బహుశా మనకు తెలియకపోవచ్చు. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళండి. He will search our innermost being. ఆయన మన అంతరంగాలన్నిటినీ పరిశీలిస్తాడు. And he will pray on our behalf. మన పక్షమున ఆయన ప్రార్థన చేస్తాడు. We know that verse in Romans. రోమీయులకు రాసిన పత్రికలో ఆ వచనం మనకు తెలుసు. We know how the Spirit himself, the Spirit himself prays on our behalf. ఆత్మే మన తరపున మన పక్షమున ఎలా ప్రార్థిస్తాడో మనకు తెలుసు. And what does he cry out? ఆయన ఏమని మొర పెడతాడు మన లోపల నుంచి? Romans 8 and verse 15. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మరలా భయపట్టకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. So it is the Lord from A to Z. కాబట్టి ఆ ఏ నుంచి జెడ్ వరకు ప్రభువే సమస్తము. So why have I gone through all these different verses? ఎందుకని నేను ఈ రకరకాల వచనాలన్నిటి గుండా ఎందుకు వెళ్ళాను? I wanted to encourage us that God is more than enough. దేవుడే మనకు చాలిన వాడు అని నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే. More than enough. మనంతటికి చాలిన వాడు ఆయన. All he wants from us is to take off our sandals. ఆయన మన నుంచి కోరుకుంటుందల్లా ఒకటే, మన యొక్క పాదరక్షలు తీసివేయాలని. What does that mean? దాని అర్థం ఏంటి? Put off our own agenda, our own fleshly trust, self-confidence. Put it away. Circumcise the heart. మన సొంత ప్రణాళికలు, మన మీద మనం కలిగుండే నమ్మకం, మనల్ని మనం నమ్ముకోవడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. You know that verse, it says about the true circumcision in Philippians 3:3. మరి మనం సున్నతి చేయబడిన వారు, మన హృదయం సున్నతి చేయబడాలి. మనకు తెలుసు, అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. Maybe you can read that, brother. ఆ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. No confidence in the flesh. Take off your sandals. శరీరమును, మన మాంసాన్ని ఆస్పాదం చేసుకోకూడదు. దాని మీద ఏ నమ్మకం లేదు. అదే పాదరక్షలు తీసేయడం అంటే. And let us say, Lord, you lead me, Lord. అప్పుడు మనం చెప్పాలి, ప్రభువా నీవే నన్ను నడిపించు ప్రభువా. May God help us. Amen. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.